హాయ్. దిస్ ఈజ్ చిరంజీవి కండ్రేగిలా ఫ్రమ్ కీతు ఎక్స్ అండి. సో గోల్డ్ అండ్ సిల్వర్ లెవెల్స్ అసలేంటి ఎంతలా పెరుగుతున్నాయి. సో వరల్డ్ ఫోరెక్స్ ట్రేడర్స్ అండ్ వరల్డ్ ట్రేడర్స్ కూడా గోల్డ్ ఎప్పుడు మళ్ళీ సెల్ వస్తుంది అనే ఆపర్చునిటీ గురించి వెయిట్ చేస్తున్నారు. సో కీతు ఎక్స్ అసలు ఏం చెప్తుంది ప్రజెంట్ ఆ గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్ గురించి. కీతు ఎక్స్ ప్రజెంట్ ఇండియన్ ఎంసీఎక్స్ ఒకసారి చూద్దాము. ఎంసీఎక్స్ ప్రకారంగా గోల్డ్ హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం చూద్దాం సార్. ఫస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కీర్తిఎక్స్ ఇండికేటర్ మనకి ఏం చెప్పింది. సో టుడేస్ డేట్ ఈస్ 17 మధ్యాహ్నం 1:35 అండి. సో దిస్ ఈస్ ద ట్రెండ్ ఫర్ టుడేస్. ఓకే, 17th డేట్, ఆల్రెడీ మనకి 16th డేటే. సో 7 అప్రాక్సిమేట్లీ 7:15కి మనకి బై సిగ్నల్ వచ్చింది. సో ప్రెజెంట్ ఇట్ వాజ్ ఇన్ ఎగ్జిట్, అంతేగాని సెల్ కండిషన్ అయితే కాదండి అది. సో ఓవరాల్గా కీతు ఎక్స్ హయ్యర్ టైం ఫ్రేమ్లో చెక్ చేసుకుంటే, సో గోల్డ్ ఇది కండిషన్. సో లాస్ట్ సెల్ అసలు ఇదంతా బై ఎగ్జిట్ వచ్చిందంటే దాని ఇండికేషన్ ఏంటంటే అక్కడ ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ కండిషన్ లాంటిది. ఓకే, సో మరలా బై సిగ్నల్ వచ్చిందంటే ఎవ్రీ ఫాల్ ఈజ్ ఏ గుడ్ ఆపర్చునిటీ టు బై ఇన్ ద గోల్డ్ అంటిల్ అన్లెస్ కీతు ఎక్స్ అనే ఒక ఇండికేటర్లో ఎప్పుడైతే సెల్ సిగ్నల్ వస్తే అప్పుడు ట్రెండ్ చేంజ్ అవుతుంది అని మా సిస్టమ్. దిస్ ఈజ్ మై సిస్టమ్ యాక్చువల్లీ. ఓకేనండి. సో దిస్ 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా అప్రాక్సిమేట్గా మనకి లాస్ట్ ఎప్పుడు సెల్ సిగ్నల్ వచ్చిందంటే, సో దిస్ ఈజ్ లాస్ట్ మంత్ సెప్టెంబర్ మంత్ కూడా మనకి సిగ్నల్ లేదండి. సో హియర్, సో సెప్టెంబర్ 25th లాస్ట్ మనకి, అంటే సారీ ఆగస్ట్. సో అక్కడి నుంచి మనకి కంప్లీట్ బై 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 బై. సో ఎగ్జిట్ కండిషన్స్ ఈజ్ లైక్ ఏ ప్రాఫిట్ బుకింగ్ లాంటివి అనమాట. సో ఇంట్రాడే ట్రేడర్స్ కానీ ఎవరికైనా సరే. సో హియర్ ఇక్కడ బై వచ్చినా సరే ఎగ్జిట్ వెంటనే, అంటే కండిషన్ రివర్స్ అయిన వెంటనే మనకి ఎగ్జిట్ కండిషన్స్ వస్తుందండి ఇది. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ స్ట్రక్చర్ ఫర్ ద గోల్డ్. సో ఎప్పుడు ఫాల్ అవుతుంది అని నేను ఎప్పుడు కన్సిడర్ చేస్తున్నానంటే 1 అవర్ టైం ఫ్రేమ్లో కానీ సెల్ సిగ్నల్ వస్తే, లేదా ఒకవేళ ఇంట్రాడే కానీ చేద్దాం అనుకుంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో నాకు ఇక్కడ అన్నీ కూడా బేరిష్ వచ్చి, యాక్చువల్గా 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రెజెంట్ న్యూట్రల్, అంటే ఏ కండిషన్ పడుతుందా పెరుగుతుందా అనే కండిషన్ కూడా కన్ఫర్మేషన్ కాదు. సో ఇక్కడ 15 మినిట్స్లో కూడా నాకు సెల్ కండిషన్ వచ్చి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో గోల్డ్ గన్ సెల్ కండిషన్ వస్తే ఐ విల్ గో ఫర్ ద బేరిష్. సో స్టిల్ నౌ ఐ డోంట్ గెట్ ఫ్రమ్ ద లాస్ట్ 1 మంత్ నుంచి కూడా మనకేం రాలే. ఓకేనండి. సో బేరిష్ కానీ ఇక్కడ రివర్సల్ అయితే ఐ విల్ గో ఇన్ ద బేరిష్, మీన్స్ విల్ గో ఫర్ ద సెల్లింగ్ ఇన్ ద గోల్డ్.